Thanks for watching BVR TV News. ఈ మేడం వచ్చిన కాంచి పాత సీనియర్లు మొత్తం పక్క పెట్టింది. ఝాన్సీ రెడ్డి గారే పక్క పెట్టింది. ఎందుకు అంటారంటే అంటే మీలో ప్రజాబలం తగ్గిందని కావచ్చు. ప్రజాబలం అనేది తెలియదు. ప్రజాబలం అంటే మేము ప్రజల్లోకి వెళ్తే మేము గెలిపించుకోమని రేపు చెప్తా. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంకి సంబంధించినటువంటి కొడకండ్ల అనే మండలికి రావడం జరిగింది. మనతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దగ్గర 33 నుంచి 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సోమేశ్వర్ గారు మనతో ఉన్నారు. వీరికి అంటే చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మంచి హుందాతనంగా మంచి కొంచెం పట్టించుకుందనే ఒక వాదన వీరిలో ఉండే. బట్ ప్రజెంట్ ఇలాంటి సీనియర్ నాయకులకి ఏమైంది, వీరిని అంటే పార్టీ కలుపుకొని పోవట్లేదనే ఒక అపవాదన బయటకు వస్తూ ఉంది. సో దీనికి ఉండేటువంటి అంతర్యం ఏంటిది, దీనికి కారకులు ఎవరు, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఒకటి ఏంటంటే జంగారావురెడ్డి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అది చూసుకుంటా. జంగారావురెడ్డి నిలబడ్డప్పుడు నేను కనీసము ఒక 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను. సొంత డబ్బులు ఆయన పెట్టుకుని ఆయన 50,000 ఇస్తాను తీసుకోలేను. అందరు తీసుకున్నారు, నేను ఒక్కనే తీసుకోవాలి. గ్రామాధ్యక్షుని నేను తీసుకోలేదు. అప్పుడు ఎంపీటీసీకి ఇస్తాడు, ఎంపీటీసీకి నాకు టికెట్ ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు మీరు ఎప్పుడు పెట్టుకున్నారు? అది జంగారావురెడ్డి అప్పుడే, అంటే లాస్ట్ ఇయర్, అంటే 3 సంవత్సరాలు అవుతుందా? అదే 6 సంవత్సరాలు 6 years అవుతుందా? జంగారావురెడ్డి ఎలక్షన్ మా మాజీ ఎమ్మెల్యే అయినప్పుడు. రైట్, ఓకే. కంటెస్టెడ్ బరిలో ఉండి ఓడిపోయారు. రైట్. అప్పుడు మీరు సొంతంగా 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు. 1,00,000 రూపాయలు అంటే ఇక ఎక్కువ పెట్టుకున్నా కానీ తెలియదు లెక్కలు. ఎంత పెట్టుకున్నావు, కౌంటర్లకి వెళ్ళేది అంత పెట్టుకున్నావు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు మీరు? నన్ను ఏం చేసిరంటే, ఎవరు చేసిళ్ళు? జంగారావురెడ్డి బ్లాక్మెయిల్ చేసిండు. తర్వాత వీడికి వచ్చినాక సురేష్ నాయక్ ప్లస్ గ్రామాధ్యక్షుడు మమ్మల్ని పక్కవ పెట్టిండు. సీనియర్ నాయకుడు సురేష్ నాయక్ ఎవరు? సురేష్ మండల అధ్యక్షుడు. ఓకే. వీళ్ళు పక్కవ పెట్టారు. ఝాన్సీ రెడ్డి నిలబడ్డప్పుడు కూడా నేను తండలు మొత్తం ఏకం చేసిన. మాజీ ఎంపీటీసీలను వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మన పార్టీలో చేర్పించినాం. కాంగ్రెస్ పట్ల చేర్పించిన మేడం మంచిగా చేర్పించినాం అన్నది, మంచిగా చేసిన తర్వాత మొత్తము మేడం పక్కవ పెట్టింది. ఝాన్సీ రెడ్డి గారు మిమ్మల్ని పక్కన పెట్టి యశస్విని రెడ్డి గారు పక్కన పెట్టలేదా? యశస్వి రెడ్డి అయినా అంతే, ఝాన్సీ రెడ్డి అయినా అంతే, ఇద్దరు ఒకటే. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏం కథో అర్థం కావట్లేదు. ఏం కావాలి మీకు? 33 సంవత్సరాల 33 ఎంత మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది యాజ్ ఏ పొలిటీషియన్గా? 91 లెక్కేరండి. ఓకే, రైట్. అప్పటి నుంచి మీరు పనిచేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ 91 అంటే ఓకే 34. దుగ్గ్యాల శ్రీనివాసరావు ఉన్నప్పుడు నేను వార్డు నెంబర్, సుధాకర్ రావు ఉన్నప్పుడు నేను వార్డు నెంబర్నే. తర్వాత గ్రామాధ్యక్షునిగా 10 సంవత్సరాలు చేసిన నేను. కాంగ్రెస్ పార్టీలో కూడా మన జంగారావురెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు చేసిన. మీకు అంటే ఈ అసంతృప్తి ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు ఒకటి సార్, మీరు ఏమన్నా అనుకోరు కానీ ఈ మేడం వచ్చిన కాంచి పాత సీనియర్లు మొత్తం పక్క పెట్టింది. ఝాన్సీ రెడ్డి గారే పక్క పెట్టింది. ఎందుకు అంటారంటే అంటే మీలో ప్రజాబలం తగ్గిందని కావచ్చు. ప్రజాబలం అనేది తెలియదు. ప్రజాబలం అంటే మేము ప్రజల్లోకి వెళ్తే మేము గెలిపించుకోమని రేపు చెప్తా. కొడకండ్ల టౌన్ వరకే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా, లేకుంటే మండల్ మొత్తం అన్న ఒక్కటి చెప్తా నేను. పాకాల, రంగపురం, ఈ మొండ్రాయి మొత్తం నా ఇన్ఫ్లుయెన్స్ నాకేనే ఉంటుంది. ఒకటి ఏం చేయాలంటే కూడా రేపు పొద్దుగాల కూడా మేము చేసుకుంటాం. మేడం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్గా గెలవదు. స్థానిక సంస్థల్లో గెలవదు పక్క చెప్తున్నా. మా సీనియర్లను కలుపుకొని పోతేనే గెలుస్తుంది. మీలాగానే సీనియర్స్ ఇంకొక 4-5 ఉన్నారు. మొత్తం అందరూ అంటే యశస్విని రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఝాన్సీ రెడ్డి గారికి దూరంగా ఉంటున్నారు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. అన్న ఒక్కటే చెప్తాను, పక్షవాతం వచ్చింది, మనకి బండి కావాలి, పాలకుర్తి పోయి అప్లికేషన్ ఇచ్చేసి ఇంతవరకు బండి ఇవ్వలే. అదే మేడం ఇవ్వలేదు అంటే నేను మేడం ఇవ్వలేదు. ఏ పింఛన్లు కానీ ఏది కూడా వస్తలేవు. మేము ఏం చేయాలి? నా ఇంటికాడికి 10 మంది వస్తారు రోజు. నేను ఎవరికి చెప్పుకోవాలి? రేవంత్ రెడ్డి అన్న అంటే అన్న మంచోడు,
సీఎం చేస్తాడు అని చెప్పి భూపాలపల్లి వేయడం అన్నీ చేసినాం మేము. ఏం చేసిందంటే ఒక్కటే ముచ్చట, ఆమెకు మొత్తం ఏం కావాలంటే మొత్తం ఆమెకు సీనియర్లు అవసరం లేదు, ఏ అవసరం లేదు, పైసలు పెట్టినే గెలుస్తా అనుకుంటాను. ఆమె గెలవదు. ఎవరు చెప్తారు ఈ మాటలు మీరు? ఝాన్సీ రెడ్డి గారికా? ఝాన్సీ రెడ్డి కాడికే. అసలు ఇప్పుడు ఎలక్షన్కి ముందు మీరు మంచి కలిసిమెలిసి ఉన్నారు. అవును. ఝాన్సీ రెడ్డి గారి కోసం మీరు పనిచేసిళ్ళు. అవును. ఎక్కడ చెడింది మీకు? నాకు ఆమెతోటి మాకు గొడవేం లేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. మరి ఎందుకు మీరు యాంటీగా మాట్లాడుతూ ఉన్నారు? యాంటీగా అంటే నేను మాట్లాడుతున్నాను. సీనియర్ లీడర్లు అంటూ కట్టుకొని పోవాలి. సీనియర్ లీడర్లు అంటే ఓట్ బ్యాంక్ ఉంటుంది మాకు. కలుపుకొని పోవడం అంటే ఏంటిది? కలుపుకొని పోవడం అంటే ఏంటిది? మీరు యాక్చువల్లీ ఏం ఆశిస్తున్నారు? కుండ బద్దలు అవసరం లేదు, వర్కులు అవసరం లేదు. ఒకటి సార్ నేను ఒకటి చెప్తున్నా, వానికి ఓటు బ్యాంకు ఇంట్లో పిల్లం కూడా ఓటేది, వానికి నామినేట్ పోస్టులు ఇచ్చింది. ఎవరికి? లోకల్గా. ఎవరికి? 4-5 ఇచ్చింది. లోకల్ పోస్టులు అంటే మండల్ పోస్టులా? మన ఇది కోఆపరేటివ్ బ్యాంకు, ఇప్పుడు మార్కెట్, ఈ దేవస్థానం, పాలకుర్తి దేవస్థానం, ఆమెకు చూపెట్టుకొని ఎవరికి ఓటు బ్యాంక్ ఉందని చూసి ఆమె ఇవ్వాలి. అంతే కదా. ఏ బియ్యకుంటే ఏం చేసినా ఇష్టం ఉంటా నువ్వు చేసుకుంటా అంటే మేము నీకోసం పని చేయాలి, మేము ఇంట్లో అనుకోవాలా? అంటే మీరు సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసిళ్ళు, బట్ మీకు రాలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేసిళ్ళు మీరు? నాకు ఉన్నాయన్న, మార్కెట్ చైర్మన్ ఉంది, ఒక దేవస్థానం ఉన్నది, ఇవి ఇవ్వలేదు. ఒక్కొక్కరి పిల్లం ఓటేది, వాళ్ళకు నామినేట్ పోస్టులు ఇస్తావు. ఓకే, అంటే మీకు అంటే ఎలక్షన్ కన్నా ముందు మీకు ఇస్తాను మాట ఇచ్చిల్లా? మాట కాదన్న, కరెక్ట్ పని చేస్తే మీకు స్థానం ఉంటుంది అని చెప్పింది. కష్టపడ్డాం. లోకల్ తిరగమను, ఎవరన్నా వాళ్ళనే పదవి ఇచ్చిన ఎవరైనా నిలబడమను, ఎవరైనా నిలబడమను, ఒక్కడు వార్డు నెంబర్ కూడా గెలవడు. ఇప్పుడు కొడకొండల మండల్లో ఎంతమంది సర్పంచ్లు తర్వాత ఎంపీటీసీలు గెలిచే అవకాశం ఉంటుంది? ఈమె ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఒక్కడి గెలవదు. ఒక్కడి కూడా గెలవదు, ఇంక్లూడింగ్ తొర్రూరు గెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గం మొత్తం మీద మాట్లాడితే తొర్రూరు గురించి మాట్లాడినా తొర్రూరు గెలుస్తుంది. మళ్ళీ పాలకుర్తి ఒకటి గెలుస్తుంది, ఎక్కడ గెలవదు. మళ్ళీ కొడకొండలో గెలవదు. మేము గెలవనియం. జెడ్పీటీసీ అయినా కూడా గెలవనియం. మేము గెలవనివ్వరు, ఇయ్యం. మేము సీనియర్ నాయకులైనా కూడా నేను చెప్తున్నా కదా, అడ్డుపడతారా ఏంది? అడ్డుపడతాం మేము. ఎట్లా అంటే ప్లీజ్ లెట్ మీ టాక్. ఇప్పుడు మీరేమో కండు వేసుకొని ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. అవును. పార్టీకి ద్రోహం చేసిన వారు అవుతారు కదా మీరు. పార్టీకి ద్రోహం చేసిన అంటే ఎవరికి పార్టీకి ద్రోహం చేసినాం? పార్టీని ఆమెను గెలిపించినాం. మేము ఆమె గెలిపించినప్పుడు ఆమె ఆమెకు ద్రోహం చేసిందా, మేము ఆమెకు ద్రోహం చేసినామా? మీకేమైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే మీరు ఆమె మాట్లాడాలి. సీనియర్ మోస్ట్ లో ఉన్నాం మేము. సీనియర్ మోస్ట్ లో పిలిపించుకొని మాకేమైనా కూర్చొని మాట్లాడాలి ఆమె. అరే మేము కష్టపడ్డాం కదా అబ్బా, మేము కష్టపడ్డప్పుడు ఆమె పిలిపించి మాట్లాడాలి. ఒక్కటే ఆమె దగ్గర పోవాలంటే చెంచగిరి ఎవరు చెత్తలేరు. ఇక్కడ ఆమె దగ్గర పోవాలా, ఈమె దగ్గర పోవాలంటే మేము ఎవరు భయపడాము. ఇక్కడ లోకల్గా నిలబడ్డప్పుడు మాత్రం బరాబర్ చూసుకుంటాను మేము చూసుకుంటాం. ఎన్ని ఓట్లు మీరు అంటే మైనస్ చేయించగలరు? ఎన్ని ఓట్లు? మనకు లోకల్ అయితే 6,000 చిల్లర ఉన్నాయి, 5,000 చిల్లర ఉంటాయి. ఈ లబ్బడి తండలు పోతే 5,000 చిల్లర్ల 3,000 ఓట్లు నేను తీసుకుంటాను. అంత చూడండి, అంత గ్రాఫ్ ఉందా మీకు? మాకు ఉన్నదా లేదా అనేది రేపు పొద్దుగాల ఎలక్షన్ తర్వాత మీరు మాట్లాడితే నేను చెప్తా. అవునా? బరాబర్ చెప్తాను. సోమేశ్వర్ అనే వ్యక్తి ప్రజలకు ఏం చేసిండని మీ మాటలు వింటారు? అసలు ఇక్కడ ఏ మాటలు వింటాము అంటే ప్రతి ఒక్కరికి నేను సహాయం చేసిన. ఏం సహాయం చేసిళ్ళు? ఏది కానీ ఏ కేసు అయినా కూడా నేను పోతా. ఆ మేడం కూడా రాదు, మేడం కూడా ఫోన్ చేయదు. మండల అధ్యక్షుడు ఉన్నాడా, ఆయన కూడా ఫోన్లు ఎప్పుడు. ఇన్ఛార్జ్ ఉన్నాడా ప్రసాద్ రెడ్డి, ఆయన కూడా ఫోన్లు ఎప్పుడు. మేము పోతా అంటే పొలిషన్ పోతే మేమే ఈ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఆయన తెలుసుకోండి ఊళ్ళో. అంటే మీరు కార్యకర్తలను కాపాడుకుంటారు? మేము కార్యకర్తగా కాపాడుకుంటాను. మా కార్యకర్తలు నాకు. ఓకే, ఇప్పుడు కొడకొండల టౌన్లో మీరు ఉన్నారు. అవును. అసంతృప్తితో ఉన్నారు. అవును. మీలాగా ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఒకరేనా? చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ఎంతమంది?
ఒక 7-8 మంది ఉన్నారు సీనియర్ మోస్టులు. 8 మంది సీనియర్ మోస్ట్లు ఉన్నారా? సీనియర్ మోస్టులు ఉన్నారు. మీరు చెప్తే ఓట్లు పడకుండా ఆగుతాయా? ఆగుతాయి. మేము ఆపిస్తాను. ఓకే ఓకే సార్, మేము ఆపిస్తాను కదా. అంటే అంటే మన రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కాబట్టి ఆయన ముఖం చూసి ఓట్లు వేసినాం, కానీ మేడం చూసి మేము ఓట్లు వేయలే. ఒక్కొక్క కార్యక్రమంగా కాపాడిందా ఆమె? ఎవరికైనా ఇల్లు రావాలంటే ఇల్లు ఇచ్చిందానే? కొడకల్లో చెప్పు. కొడకల్లో ఊళ్ళే ఇప్పటి వరకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కమిటీ వేసినప్పుడు కూడా వాడు పైసలు 5,000 10,000 తీసుకున్నారు. చెప్పండి సార్, 5,000 10,000 తీసుకున్నారు కమిషన్. ఎవరు తీసుకున్నారు? ఇందిరమ్మ కమిటీలా. అది ఎందుకో మాట్లాడవు నువ్వు? మేడం మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడవు? నేను సాక్ష్యం ఇప్పిస్తాను నేను. అవునా? బరాబర్ ఇప్పిస్తా నేను. అంటే ఇల్లు రావడం కోసం 5 to 10,000 తీసుకున్నారు. నా మీద కేసు పెడతానికి పోతేనే యాక్సిడెంట్ అయింది వాళ్ళకు. తెలుసా నీకు? పెద్ద గొడవ అయింది. ఒక్కటి సారు ఎవరికి 5,000 ఇస్తే వానికే ఇల్లు. నువ్వేం చెప్తాను? ఎమ్మెల్యే గారు ఉండి ఏం చెప్తాను? మాస్ వంటలను పెట్టాలి నువ్వు. ఒక్కటిసారి ఇది అంతా కరెక్ట్ కాదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ మాత్రం మేమే ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి మేమే ఒక్కటి చెప్తున్నాం, కానీ మేమే బాధపడుతున్నాం. రైట్. ఇక్కడ ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులను పక్కన పెడతా ఉన్నారంటే మీలో ఏమన్నా లోపాలు ఉండొచ్చు కదా? లోపాలు ఉన్నాయంటే మాకు మేడం పిలిపించి నాతోటి మాట్లాడాలి. నా దగ్గర లోపం ఉన్నదంటే నువ్వేమన్నా బయట ఏమన్నా పైసలు తీసుకున్నావా, ఏమన్నా బ్లాక్మెయిల్ చేసినావా, ఏమన్నా బెదిరించినావా అనేది నాతోటి మాట్లాడాలి. నన్ను పిలిచి మాట్లాడాలి. నా దగ్గర తప్పే లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు అట్లా? మీరు ఎందుకు చేస్తారు అట్లా? ఒక్కటే సార్, మీరు అడిగింది క్వశ్చన్ కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర లోపం ఉన్నప్పుడు నేను ఎక్కడన్నా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఉంటే నన్ను పిలిపించి మందలు ఇవ్వాలి. అట్లా లేదు కదా నా దగ్గర. సో ఇప్పుడు లోకల్గా ఎవరికైతే వర్కులు ఎవరికి ఇచ్చినావు? లోకల్గా వర్కులు ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ ఎవరికి ఇచ్చినావు? దేవస్థాన కమిటీలో ఎవరికి ఇచ్చినావు? మా సీనియర్ మోస్ట్లో మా సంప్రదించాలా నువ్వు వద్దా? చెప్పండి సార్ మీరే. ఇష్టం ఉంటుంటే ఆమె ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే మేము ఎట్లుకుంటాం? మేము కష్టపడ్డాం మేము. అవును ఉంటుంది. 34 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో ఎన్నో చూస్తూ ఉన్నారు కాబట్టి ఉంటుంది, మినిమం ఉంటుందిలేండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంత చేసినా కూడా పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది కదా? నేను పార్టీకి ద్రోహం చేయలే. ఈ కండు వేసుకుని ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. నేను పార్టీకి ద్రోహం చేస్తలే, పార్టీని వాళ్ళు ద్రోహం చేస్తారు. అలా ఉండి అధికారంలోకి ఎక్కి వాళ్ళు ద్రోహం చేస్తారు మమ్మల్ని. సీనియర్ మోస్ట్లో మేమని ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించాలి. ఎవరికి ఇవ్వాలి పదవి, ఎవరికి ఇవ్వాలి, ఏం ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇవ్వాలి అనేది సంప్రదించాలి మమ్మల్ని. ఇష్టపడిన చేసుకుంటే ఎట్లుంటుంది అది? ప్రజెంట్ మీరు ఏమైనా ప్రజాప్రతినిధా? ఇప్పుడు ఏం లేదు, పెన్షన్ వార్డ్ మెంబర్. సో మీరు ప్రజెంట్ మాజీ వార్డ్ మెంబర్, 2 వార్డ్ మెంబర్స్. ఈసారి ఏమైనా బరిలో దిగే అవకాశం ఉందా మీరు? నేను పక్కా ఎంపీటీసీ సర్పంచ్గా. సర్పంచ్ గారు ఎంపీటీసీ? ఎంపీటీసీ మీరా మీ మేడం గారా? నేనే. మీరే? ఓకే. సో పక్కా గెలుస్తారా? సర్పంచ్ అంటే ఏంటి? కొడగండ్ల సర్పంచా? కొడకల సర్పంచ్ గెలవకపోతే తర్వాత ముచ్చట నాది. ఆమె ఏం చెప్తా అనేది ఆమెకు ఫస్ట్ కావాలి నాకు. సర్పంచ్గా మరి మీకు సపోర్ట్ ఉందా? ఎమ్మెల్యే గారి నుంచి ఏమన్నా? ఎమ్మెల్యే గారు మమ్మల్ని సీనియర్ ఎవరన్నా సీనియర్ మోస్టులు ఎవరన్నా తెలిసి దగ్గర తీసుకునే వాళ్ళతో మాట్లాడిందా ఆమె? అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్టులు ఎవరు ఎంతమంది ఉన్నారు ఆమెకు తెలుసా? మీరు చెప్పండి. సీనియర్ మోస్టులతో ఏంటంటే కొత్తగా వచ్చిన వాడు తీసుకొని నిన్నయాలు వచ్చినాడు యూట్యూబ్ అని పెట్టి వాడు పెట్టిన వాళ్ళని తీసుకొని ఆడబెట్టుకొని కూర్చొని మాట్లాడితే అంటే ఎంతవరకు సమంజసం అది? ఇతిరాజులో కొట్లాడి మేము గెలిచిన నేను మా పార్టీ మసూర్ రెడ్డిని పక్కన పెట్టి గెలిచిన నేను నా భార్యను గెలిపించుకున్నాను. వెంకటనారాయణ కాంగ్రెస్ పార్టీలో దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను వార్డ్ నెంబర్ గెలిచిన, డిపాజిట్ గొడగొట్టాను. ఎందుకు సీనియర్ మోస్టుల పక్క పెట్టి ఇట్లా చేసి అర్థం కావట్లేదు. రైట్. మీరే వెళ్ళి ఒకసారి అడగనుండే మరి. మేము ఎందుకు అడుగుతాం?
మాకు ఓటు బ్యాంక్ ఉంది, ఊళ్ళో సపోర్ట్ నాకు ఉన్నది, ఆమె దగ్గర నేను పోతా. నీకు అవసరం కాబట్టి నువ్వు పార్టీ గెలవాలి, నువ్వు నా దగ్గర రావాలి, నువ్వు పిలిపియాలి, ఫోన్ చేసి మాట్లాడాలి, ఎందుకు వస్తలేవు ఏం కథ అనేది నువ్వు మాట్లాడాలి. నేను గెలిపించినప్పుడు ఆ రోజు 4 రోజుల కింద 5 రోజుల కింద ఎలక్షన్లు అయిపోగానే నా దగ్గరికి వచ్చి బతలాడితే కదా నేను తిరిగింది. తండలు మొత్తం ఏకం చేసిన నేను. మీరేం తీసుకోలేదా? ఏం తీసుకోవాలి, ₹1 కూడా నేనే పెట్టా. అంతేనా? ఆమెను అడగమను, అదే రిపోర్టు ఆమెను అడగమను, నేనే పైసలు పెట్టినా. ఎంత పెట్టుకున్నారు? పెట్టినా అబ్బా, చాలా పెట్టినా. ఎందుకు పెట్టిల్లు ఇంత డబ్బులు? మీరు ఇప్పుడు లక్షలు పెట్టిల్లు. నాకు గుల, ఎందుకంటే రాజకీయం అంటే నాకు గుల. నేను మొదటి నుంచి రాజకీయం అంటే అంగమగ మసురెడ్డి ఉన్న కాంచి నేను ఏగిన. అది ఒకటి యూత్ క్లబ్ పెట్టి. డ్రీమ్ అంటే ఏమైనా ఉందా? యాజ్ ఏ పొలిటీషియన్ గా ఇది అవ్వాలి, చైర్మన్ అవ్వాలి అన్నట్టుగా ఏమన్నా ఉన్నది? కానీ మేడం డ్రీమ్ ఏంటిది యాక్చువల్లీ? నేను ఒకటి కావాలనుకున్నా, ఇప్పుడు సర్పంచ్ కావాలనుకున్నా. ఆ డ్రీమ్ ఆమె ఇస్తా. ఆమె ఎమ్మెల్యే కావాలనుకున్నా, మేము డ్రీమ్ ఇచ్చినా మాకు. నాకేమైనా డ్రీమ్ ఇస్తా ఆమె? సో మీరు కొడకంలో సర్పంచ్ అవ్వాలనేదే మీ డ్రీమా? అంతే. మీకు ఇక్కడ ఆల్రెడీ పట్టున్నది కదా? పట్టున్నది అంటే నేను చెప్పేది ఇండిపెండెంట్గా వేస్తాను. నేను ఇండిపెండెంట్గా వేస్తా, నేను బరాబర్ వేస్తా. టికెట్ ఇవ్వకపోతే సర్పంచ్ టికెట్ ఏమి ఉండదు. ఆమె ఏంది మనకు సపోర్ట్ పార్టీ సపోర్ట్ అవసరం లేదన్న. ఒక్కటిసారి మీరు చెప్పే సపోర్ట్ అవసరం లేదు. ఇక్కడ లోకల్గా ఏంటంటే మనిషిని చూసి ఓట్లేస్తారు. అదే ఫేస్ వాల్యూ. ఆ మేడం వచ్చినా కూడా ఉంది కదా ఫేస్ వాల్యూ. మాకున్నది. మేము 100 ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? మేజర్ గ్రామ పంచాయతీ? మేజర్ గ్రామ పంచాయతీ. ఎన్ని ఓట్లు ఉంటాయి? 5,000 చిల్లర ఉంటాయి. పడుతుందా మీకు ఒక 3,000? 3,000 కాదు, ఏకగ్రీవంగా నన్ను నిలబెడదామని డైరెక్ట్ ఇండిపెండెంట్ అంటారు. ఏకగ్రీవం చేయాలనే కొంచెం అంటే చర్చలు జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు మరి అడ్డుపడితే? ఎమ్మెల్యే అడ్డుపడ్డా కూడా మేము జరగని. అంతేనా? ఏం జరగని. ఎమ్మెల్యే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది ఎమ్మెల్యే. మళ్ళీ వచ్చే సంవత్సరం, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే. సరే, మీరు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే. సర్పంచ్ ఫర్ ఎగ్జాంపుల్ అయ్యిల్లు అనుకుందాం, మరి డెవలప్మెంట్ చేస్తారా? నిధులు అవి ఇవి మరి ఏమైనా ఓకేనా? ఇది దయాకర్ రావు మినిస్టర్ ఉన్నప్పుడు ఈ మూరి కట్టించాను. అక్కడ చూడండి అంతా కూలిపోయింది. దయాకర్ ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ ఇక్కడ 100 నెంబర్లో ఇల్లు కట్టిండు అంగట్ల. ఆ దయాకర్ ఏమైనా చేసిండా? ఒక్కటి చెప్తా నేను. మళ్ళా ఝాన్సీ రెడ్డి మేడం వచ్చినాక 1 సెంటు భూమి కూడా పోలే. దయాకర్ ఉన్నప్పుడే 100 నెంబర్లో మొత్తం ఇల్లు కట్టుకున్నారు. అది కూడా ఖండిస్తాను నేను. దయాకర్ రావు ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడే మొత్తం ఆక్రమించుకున్నారు భూమి. ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి కొడకళ్ళలో? యాక్చువల్లీ కొడకళ్ళ సమస్యలు బాగున్నాయి. ఆ బ్రిడ్జి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. బ్రిడ్జి ఊళ్ళోకి వెళ్ళి పోదామని చెప్తే ఇక్కడ వరకు రోడ్డు వెలుపు చేసాడు. బస్సులు పోతాయి అన్నాడు, బస్సులు పోలేదు ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి మాకు తొండకాడికి మన తిరుమలగిరికి బస్సు కావాలి. ఇప్పుడు మీకు బస్సు ఫెసిలిటీ లేదు? బస్సులు తిరుగుతుంది కదా, నేను వస్తా అంటే చూసిన. లేదు సార్ బస్సు తిరుగుతుంది నిజం. మీరు 7 గంటలు దాటినాక ఒక్క బస్సు దొరుకుతుంది చూడండి. నేను వస్తా అంటే బస్సును చూసిన. ఇప్పుడు చూసిరు మీరు? వస్తా అంటే చూసిరు. మళ్ళీ 5 తర్వాత 6 తర్వాత ఒక బస్సు వస్తుంది చూడండి. అంటే ఇదే లాస్టా? ఇదే లాస్ట్. ఎందుకు? నియోజకవర్గం ఉండేందుకు పాత ఓల్డ్ తాలూకా ఇది. పబ్లిక్ అంతగా ఎక్కుతాను లేరేమో మరి. ఎక్కడ అనేది కాదు, డీపో పడేది ఇక్కడ, డీపో పడేది ఎత్తరాజరావు తీసుకపోయాడు, తొర్రులేసిండు. సబ్ స్టేషన్ ఆడబడేది ఇక్కడికి వెళ్ళి తీసుకపోయాడు. ఇద్దరికి మసూరెడ్డికి ఆయనకు ఎక్స్ఎమ్మెల్యే ఈయనకు వల్లేదు, పడకుండా ఆయన తీసుకపోయి ఆ సబ్ స్టేషన్ అక్కడ వేసిండు. కొడకల్లా ఊళ్ళోకి బస్సు రావాలంటే ఇప్పుడు ఏం కాదు, నాంచారమాడు టు తొండకు పోవాలి. తొండకు పోవాలంటే ఎస్టోళ్ళు వాళ్ళు ఉన్నారు, కొడకల్లో పట్టించుకోవట్లేదు. ఈ మేడం ఏం చేస్తుంది? పాలకుర్తి తొర్రూరే. కొడకల్లా పట్టించుకోవట్లేదు అసలే. మీరు ఇప్పుడు సూటిగా ఝాన్సీ రెడ్డి గారికిను యశస్విని రెడ్డి గారికి మీ విన్నపం ఒకసారి చెప్పండి. విన్నపం ఏంటంటే ఒక్కటే అన్న, ఒక్కటే సార్, మీరు ఒక్కటే చెప్తున్నా.
లోకల్ లీడర్లు సీనియర్ మోస్ట్లను కలుపుకొని పోతేనే ఆమె లోకల్ ఎలక్షన్లో గెలుస్తారు. చాలా వస్తాయి. ఆమె కనుక ఇట్లనే పోతా అంటే మాత్రం ఒక్క సీటు కూడా రాదు. సీనియర్లను కలుపుకొని పోతారేమో, కానీ మీ సీనియర్లు ఎలాంటి వరాలు అడుగుతున్నారో మరి. ఏ ఒక్క వరవారు కదా వరాలు అడుగుతున్నారు కాబట్టి పక్కన పెడుతున్నట్టుగా కొంచెం పబ్లిక్లో ఒక టాక్ నడుస్తాం. ఒక్కటి నేను ఒక్క వరం అడగలేదు, ఆమెను వర్క్ అడగలేదు, పదవి అడగలేదు, ఏం అడగలేదు. మాకు ఇంటిమేషన్ ఇవ్వమని చెప్తాను నేను. మీకు గౌరవం ఇవ్వాలి, ఇవ్వాలి అంతే. మీకు ఇవ్వకుండా ఇదంతా జరుగుతుంది. ఈ జంగారెడ్డి ఉన్నప్పుడు ఎంపీటీసీగా నేను పోటీ చేసిన. ఓడిపోయి ఎక్కడిది గెలుచుడు కాదన్నా. నేను ఒకటి ముచ్చడి ఏంటంటే బీఫామ్ చేయాలి నాకు. ఓకే, వేరే వాళ్ళకి ఇచ్చాడు 50,000 తీసుకొని. కానీ మీరు జంగారాఘవరెడ్డి కోసం పనిచేసలేము. నేను పనిచేసిన. పనిచేస్తా అంటే లోకల్గా మనకు ఆపోజిట్ ఉంటారు కదా. అవును, ఆపోజిట్ వాళ్ళు అది చేసారు. ఇప్పుడు ఇదే ఆమె పరిస్థితి. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి కూడా అదే చేస్తాను. ఎంతవరకు సమంజసం అది? లోకల్ తిరగమను. రేపు పొద్దుగాల సర్పంచ్ గెలుస్తాడో ఎంపీటీసీ గెలుస్తాడో గెలవను. మేము లేకుండా మాత్రం గెలవదు. మీకు ఏం చూసి ఓట్లు పడతాయి? ఇప్పుడు కొడకండ్లలో సర్పంచ్గా మీ దగ్గర ఏముందే ఓట్లు పడతాయి? సూటి చెప్పండి. షూటింగ్ ఏంటంటే నేను పుస్తమెంటలు పెళ్లి చేసుకోవడానికి వానికి ఇస్తాను. ఫ్రీయా? ఫ్రీ చేసి ఇస్తాను. బంగారం వాళ్ళే, కూలీ తీసుకోకుండా ఫ్రీగా చేసి ఇస్తాను. కూలీ తీసుకోకుండా. ఓకే, రైట్. ఒకటి వాడికి ఏమైనా కేసు అయిందనుకో, ఏమన్నా అయిందనుకో, నేను 24 hours వాడిని తోడు ఉంటాను. అంతేనా? వాడి ఏ ఫంక్షన్ అయినా కూడా నేను వాడి దగ్గరికి పోతాను. ఓకే, మరి ఏమైనా వస్తాను ఏమైనా. ఓకే, మరి రైట్. ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఏం లేదన్నా, ఒక్కటి ఏంటంటే రేపు పొద్దుగా లోకల్గా సీనియర్ మోస్ట్లో కూర్చోబెట్టి మాట్లాడితే 8 మంది ఉన్నారు. కూర్చోబెట్టి మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవు. ఓకే. సురేష్ నాయకు, ఈ మండల అధ్యక్షుడు, మండల ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి, వీళ్ళు చెప్తే మాత్రం ఒక్క ఓటు పడదు. వాళ్ళు ఎవరో తెలియదు. ఊళ్ళే వాళ్ళు చెప్తే ఓట్లు పడదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నీకు ఎవరో తెలియదు అన్న. నువ్వు వచ్చినావు ఇప్పుడు, నా దగ్గరికి వచ్చినావు ఇప్పుడు. కొడకాళ్ళు ఎవరు తెలియదు నీవు. నీకు ఎవరు తెలియదు. ప్రసాద్ రెడ్డి ఎవరు? ఓకే, ప్రసాద్ రెడ్డి ఎవరు? నాకు నిజంగా తెలీదు. తెలియదు. ఇన్ఛార్జ్ నేనంటే వరంగల్. ఓకే, నాకు తెలియదు. నీది ఓకే, కానీ ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఎవరికి తెలియదు ఊళ్ళే. ఆయనని ఇన్ఛార్జ్ పెట్టి రెడ్డి అయితే పెట్టకూడదా? పెట్టచ్చు. రెడ్డి అయితే ఊళ్ళో పబ్లిక్ సేఫ్ ఉండాలి. ఎందుకంటే నేమ్ ఉండాలి. అవును, నేమ్ అయితే ఉండాలి. అట్లాంటి పెట్టాలి. అంటే నేమ్ లేదంటున్నారు మీరు వాళ్ళకి. అవును. ప్రసాద్ రెడ్డి ఎవరే? ఎవరికి తెలుసు? వెలిసాల కాడ ఊళ్ళో ఎక్స్ రోడ్, నాకు షాప్ ఉంది ఎక్స్ రోడ్కు వెలిసాల. ఆడికి పోతే ప్రసాద్ రెడ్డి ఎవరే అంటారు. అట్లాంటివి తీసుకొచ్చి పెట్టి నువ్వు ఇన్ఛార్జి అంటావు, మండల అధ్యక్షుడు అంటావు, గ్రామ అధ్యక్షుడు అంటావు. ఏంది నీ ఇష్టం ఉంటాడు చేసుకుంటే నడుతుంది అది. మండల అధ్యక్షులు ఎందుకు అన్ఫిట్ అంటున్నారు? సురేష్ నాయకు ఇప్పటి వరకు అన్న 10 సంవత్సరాలు అయిపోయాడు. ఆయన తీసి పడేయాలి. ఎందుకు అనేది ఏంటంటే పబ్లిక్ చొచ్చుకోపోతున్నాడు. నువ్వు రేపు పొద్దుగల ఇంటర్వ్యూ చేసి ఆయనకి ఎన్ని ఓటు బ్యాంక్, ఆయన ఊళ్ళోనే సర్పంచ్గా నిలబడను. ఆయనకు 1500 ఓట్లు ఉంటాయి. 1500 ఓట్లలో సర్పంచ్ గెలవాను ఫస్ట్. సో ఇక్కడ అంటే లోకల్గా ఏదైతే పార్టీ పదవులు ఇస్తారో కొంచెం మీకు ఇంటిమేషన్ ఇచ్చి ఇవ్వాల్సి ఉండే అనేది మీ తాపత్రయం. అదే అన్న. ఒకటి ఏంటంటే అనుభవం ఉన్నవాడు సీనియర్ మోస్ట్లకే ఇవ్వాలి. నిన్న ఇవాళ మొన్న వచ్చి కడవ కప్పుకొని వచ్చి వాడు యూట్యూబ్ ఇవి అని చెప్పి ఛానల్ పెట్టుకొని అది ఇష్టాలకు వాళ్ళకి ఇచ్చి పదవి ఇచ్చాడు అవసరం. వానికి పిల్లం కూడా ఓటు, వాళ్ళ పక్కోళ్ళు కూడా పాలలు కూడా ఓటు వేయరు. కసి లోపల కసి ఉంది మీకు లోపల. బాగుందని కసి నాకు అర్థమవుతుంది. చాలా కసిగా, చాలా అది ఉద్రిక్తంగా మాట్లాడాలని ఉంది మీకు. పగ గట్టిగానే ఉంది మీకు పగ.
అది గట్టిగానే ఉంది కానీ మేడం లోకల్ ఎలక్షన్లు వచ్చినాక మేము చూపెడతాం. డైరెక్ట్ అంటారా? ఇక డైరెక్ట్ ఇక ఆయనకు ఓటు వేయొద్దు నాకే వెయ్యాలి అని డైరెక్ట్ అనేస్తారా? డైరెక్ట్ అనేస్తాము, మేము నిలబడతామన్నా. ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్గా నిలబడతాము. మాదేంత ఓట్ బ్యాంక్ అనేది మిమ్మల్ని పిలుపుతా, అప్పుడు చూడండి మీరు ఓటు వేయరు. ఓటు బ్యాంక్ అనేది లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ ఒకవేళ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నేను పోతా. అంతేనా? మేడం దగ్గరికి పోను. అంతేనా? నాకు టికెట్ ఎప్పుడు నేను ఆమె దగ్గరికి పోతానా? ఆమె దగ్గరికి ఎందుకు పోతాను? ఫండ్స్ అటు ఇటు ఏమో ఉంటాయి. ఫండ్స్ కానీ నా జేబులోకి వెళ్ళి పెట్టుకుంటాను. నేను జడ్జి మనిషిని. ఇంకా రాజకీయంగా 30 లక్షలు ఉడగొట్టుకున్నాను. అవునా? ఫస్ట్ వార్డ్ నెంబర్ కానిచ్చి ఏ ఒక్క లీడర్ వచ్చి ఒక్కడు కూడా మాట్లాడలేదు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిపోయిండు. తంగలపల్లి రవీందర్ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిపోయిండు. మా ఇంట్లోనే. ఓకే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు. మీరు టీఆర్ఎస్ నుంచి వచ్చిల్లా? ఫస్ట్ కాంగ్రెస్ ఉండే. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు అందరం ఉద్యమంలో చేసినాం కదా. అవునవును. అప్పుడు నేను అట్లా చేసిన. ఓకే. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టిండు. తక్కలపల్లి రవీందర్ ఇడికి వచ్చి వెనక రూమ్లో మీటింగ్ పెట్టిండు. ఓకే. మళ్ళీ తర్వాత దుగ్గ్యాల శ్రీనివాసరావు వచ్చిండు, సోమేశ్వర్ ఇట్లా అంటే ఆయన గెలిపించుకున్నాం, అంతా చేసినాం. ఆ సీన్ అన్న మంచిగా సహకారం చేసిండు, మంచిగా చేసిండు. ఆ జడ్పీటీసీగా పూలమ్మని గెలిపించుకున్నాం. ఈమె వచ్చింది ఆగం చేస్తాను. రైట్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ సర్పంచ్ యశస్విని రెడ్డి గారు, కానీ మొత్తం చార్జ్ తీసుకునేది మొత్తము ఝాన్సీ రెడ్డి గారా? మీ ఒపీనియన్? ఝాన్సీ రెడ్డి గారు. యశస్విని రెడ్డి గారు మీకు ఓకేనా మరి? ఓకే అంటే నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెడుగా చేసేటోళ్ళని నేను నమ్మను. ఆమె ఎందుకు నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు. యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి కానీ ఒకటి ఏంటంటే, సీనియర్ లీడర్లు ఉంటారు, ఆ ఎదురుగోడ ఉంటాడు, వెనక పక్కన ఉంటాడు, అటు పక్కకు ఉంటాడు. 8 మంది ఉంటారా కాంగ్రెస్ పార్టీలో. అందరిని పక్కన పెట్టిలేక అందరి పక్కన ఎవరిని పిలిచలేదు, ఏం లేదు. మరి కొడకళ్ళలో ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలిచిన ఎక్కడ అంతే. తోకగాళ్ళు ఒకటి, వాడు తోకగాళ్ళు ఒకడు, వానికి డైరెక్టర్లు ఇస్తే వాడు ఫోటో కొట్టుకొని వాడు ఫోటోలు దిగుతారు, వాళ్ళకి చెప్తారు, వాళ్ళకు ఒక్క ఓటు పడదు. అది చెప్తాను నేను. మేడానికి మాత్రం మైనస్. వాళ్ళకి ఇచ్చుడు చాలా చాలా పొరపాటు చేసింది. ఎట్లా మరి మీ గుండెలో మొత్తం ఆవేదన నిండి ఉన్నది, అది పోవాలంటే ఎట్లా? ఇట్లా పోవాలంటేనే మేడం ఫోన్ చేయాలి, మేడంతో మాట్లాడితే మీరు రావాలి. మీరు వచ్చినాక నాదేంది, నా కోరికలు ఏం లేవు. నాకు ఎంపీటీసీ సర్పంచ్, పైసలు నేనే పెట్టుకుంటా. మీరే పెట్టుకుంటారు? పార్టీ ఫండ్స్ అంటే పార్టీ ఫండ్ ఏంది? ఆమె ఇచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నేను 8 పైసలు పెట్టుకున్నా, ఆమె ఇచ్చిన నాకు. అందరినీ గుంజుకొచ్చి పెట్టి ఎలక్షన్ ఎక్స్రోడ్ మీద కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మంది ఆపించి అది చేసి ఆమె ఇచ్చిందా నాకు పైసలు? ఓకే. మీలో కసి ఉంది, పట్టుదల ఉంది, బట్ మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు, అంతేనా? పక్కన పెట్టుడు కాదు. మీకు దేవరుప్పుల ఒకటి, పాలకుర్తి ఒకటి, మంచుపులు ఒకటి, ముత్తారం ఒకటి, కొడకాళ్ళ ఒకటి, రామవరం ఒకటి, మొండ్రాయి ఒకటి, ఇవన్నీ చెప్తా. అన్ని రివర్స్ ఉన్నాయి కాంగ్రెస్. అయితే ఒక మాట, ఇప్పుడు మీకు గతంలో మీకు మంచి ఫాలోయింగ్ ఉండే, అంటే ప్రజల్లో ఇప్పటివరకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీకు ఫాలోయింగ్ తగ్గిందని మిమ్మల్ని పక్కన పెట్టిల్లేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా? మీ మీద నెగిటివ్ ఇప్పుడు వచ్చిందేమో, ప్రజలు మీ మీద నెగిటివ్గా ఉన్నారేమో, అందువల్ల మిమ్మల్ని ఝాన్సీ రెడ్డి గారు పక్కన పెడతా ఉన్నారేమో. దీని ఎట్లా చూడాలి మరి? దేవరూపుల కాడ నెగిటివ్ ఉందని పక్క పెట్టింది అన్న. ఓకే. ఒకటి మేడం ఏంటంటే ఓటు బ్యాంక్ కాదాడ చూసేది. ఆమె మంచి సేపు చూస్తలేదు. మనిషికి ఎంతమంది మనతో, నేను పోతానంటే మీటింగ్ పోతానంటే 100 మందిని పిలిపిస్తాను నేను. 100 మంది రేపు పొద్దుగాల మీరు రాదే, 100 మంది నాతో వస్తారు. అది క్రాస్ చేసుకుంటలేదు ఆమె. ఇది 1 ఇయర్ నుంచి ఎలా మిమ్మల్ని పక్కన పెట్టేది? ఎలక్షన్ల కానించి. ఏ ఎలక్షన్? ఎంపీ ఎలక్షన్సా? సో మీలో ఏం ఫాల్ట్ అయితే లేదంటారు?
నా ఏ ఫ్లాల్ట్ అన్నా నాదేనా ఫ్లాల్ట్ ఉంటే పబ్లిక్ నాకు చెప్తారు. రేపు పొద్దుగాల నిలబడితే నాకే చెప్తారు. నాకు ముద్దర గుద్ది వెనక గుద్ది చెప్తారు నాకు. అంతేగా? అంతే, ఓట్ల రూపంలో చెప్తారు. అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ 100 మాట్లాడతారు, రేపు మీరు ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు మీరు గెలిస్తేనే ఎస్ మీలో వర్త్ ఉంది, మీరు ఎక్స్ట్రాడినరీ లీడర్ అని చెప్పేసి అప్పుడు మీరు ప్రొజెక్ట్ అవుతారు. అదే కనుక ఓడిపోతే మీరు చెప్పిందంతా. ఇంకోటి, నేను ఓడిపోను, కాంగ్రెస్ పార్టీ గెలవదు. మీరు ఓడిపోరు, కాంగ్రెస్ పార్టీ గెలవదు. జోష్యం చెప్తా ఉన్నారా? జోష్యం కాదు, రాసి పెట్టుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నంత వరకు గెలవదు. ఇక్కడ కొడకండ్ల వరకు. ఇన్ కేస్ ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారి నుంచి వెళ్ళి మీకు ఏమైనా కబురు వస్తే వెళ్తారా? మాకు పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేడం ఫోన్ చేస్తే నేను పోతారా? మేడం గౌరవిస్తాను. ఒక్కటే ముచ్చట. మరి మేడం గౌరవిస్తా అంటున్నారు, అన్నీ అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళి మేడం మరి నేను సీనియర్ కదా, నేను అది ఇది అని చెప్పేసి ఇందాక అన్ని చెప్పిల్లు కదా, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అది ఇది అని చెప్పేసి మేడం గారితో డబ్బులు అడగాను, పైసలు అడగా కూడా కాదు, మేడం గారితో ఇవన్నీ చెప్పండి. మీరు నేను చెప్పా, ఆమెకు తెలుసు. ఉట్టిగా గెలిచిందా? విషయాలకు వచ్చినప్పుడు డీజే పెట్టి అంత చేసిన ఉట్టిగా గెలిచింది, ఆమెకు తెలియదా? డీజే మొత్తం మీరేనా? ఎట్లా సార్, మీరు అంత పెట్టి వెలిచాల కంచి ర్యాలీ తీసుకొని వచ్చిన కొడుకలకు. అక్కేతండ మొత్తం గుంజిన, జీబితండ మొత్తం గుంజిన, వెలిచాల ఎక్స్రూడ్ మొత్తం గుంజిన, ఈ బోడతండ మొత్తం గుంజిన, కడగుడ్డ తండ మొత్తం గుంజిన. ఈ తండలన్నీ గుంజినప్పుడు మన కొడకల కాంచి మంచి మంచి టీఆర్ఎస్ల పార్టీలు తిరిగేటోళ్ళని కూడా గుంజిన. మరి గుంజినప్పుడు నీకు అర్థం కావట్లేదా? వీడేం చేసిండు, వీడేం కథ, వీడేంది, వీడి పరిస్థితి ఏందని అర్థం కదా? అయినా మీరు కూడా ఒక మాట చెప్పానుండే. ఏం చెప్తామన్నా? పాలకుర్తి వేయినప్పుడు వికలాంగునికి వాడు పక్షావాతం వచ్చింది, 3 కిలోల బండి అంటే ఇంతవరకు వేయలేదు. మరి మీ రెఫరెన్స్ కింద రాలేదు, మీకు అవమానం అయితే కదా? రైట్. ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఫైనల్ ఏం లేదన్నా, ఏం చెప్పుకోవాలనుకున్నా ఒక్కటే ముచ్చట. మేమైతే ఆపోజిట్గా మేము నిలబడతాం, ఇండిపెండెంట్గా నిలబడతాం. ఒక దానికి క్లారిటీ ఇవ్వండి. ఓన్లీ కొడకండ్ల వరకే ఆపోజిట్గా నిలబడతా అంటున్నారు, వేరే మండలాలకు కూడా మీ వాళ్ళు ఉన్నారు? అవునా? అక్కడ కూడా నిలబడేది సార్. అక్కడ ఎంతమంది ఉన్నారు? దేవరుప్పుల మండలం ఎంతమంది? దేవరుప్పుల ఉంటాడు, మండల అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కూడా యాంటీగా ఉన్నారా? మంచుప్పులో ఉన్నాడు, ముత్తారం ఉన్నాడు, ఇప్పుడు మన రంగపురం ఉన్నది. అంతా నిలబెట్టిస్తా నేను, జోక్ కాదు, సీరియస్గా చెప్తాను. మీరే నిలబెట్టిస్తారు? నిలబెట్టిస్తేనే పైసలు పెడతాను. మీరే అన్ని గ్రామాలలో? అన్ని గ్రామాలు అంటే వాడు పార్టీ ఫండ్ ఇవ్వకుండా కూడా ఎంత ఉన్నారు అని దగ్గర నిలబడతావారా, పైసలు కొంత పెట్టుకొని మీరు కొంత పెట్టుకో అట్లా. మొత్తానికి అయితే మీరు ఇప్పుడు కసిగా ఉన్నారు? కసిగానే ఉన్నారు, భయపడేది లేదు. మేడం కాదు, ఇంకా 4 మేడాలు వచ్చినా కూడా నేను ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేసి. మరి ఈ యుద్ధంలో మీరు డబ్బులు కోల్పోయి డిపాజిట్లు కూడా గల్లంత అవకాశం కూడా ఉండదు. 40 లక్షలు అన్న 30 లక్షలు నేను కోల్పోయినా 91 నుంచి రాయకంగా. ఇప్పుడు ఎంత పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు? నేను ఎంతైనా పెట్టుకుంటా. ఇప్పుడు నాకు పైసలు అవసరం లేదన్న, పైసలు అవసరం లేదు, పబ్లిక్ చాలు. ఎన్ని గ్రామాలు అన్నారు మీరు? ఇప్పుడు కొడకంలో ఒకటి, కొడకంలో మండల్ ఒకటి, ఇది ఒక గ్రామం అనుకుందాం. ఇక్కడ ఇది హెడ్ క్వార్టర్ రామారం, మొండ్రాయి, ఈ ఏనంతల, రంగపురం. 5 మొత్తం 5 వచ్చినాయి. 5 ఈ 5లో మీ మనుషులు ఉంటారు? మా మనుషులే ఉంటారు. చూద్దాం. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.